ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి గలమెత్తిన పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ పంచకల రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చేస్తామన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది దీర్ఘకాలికంగా ఉన్న సమస్య అధ్యక్ష. గత 15-20 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతంలో ఈ జట్టి అడుగుతూ ఉన్నారు. 22,500 జనాభా ఉన్న ప్రాంతం, 500 వరకు మెకనైజ్డ్ బోట్లు కానీ 150 సాధారణ బోట్లు కానీ ఉన్న ప్రాంతం అధ్యక్ష. ఒక్క ముత్యాలంపాలెమే కాకుండా దాన్ని 2 కిలోమీటర్ల దూరంలో పక్కనే తిక్కవానిపాలెం అనే విలేజ్ కూడా ఉంది అధ్యక్ష. ఈ 2 గ్రామాలు కూడా వాడుకోవటానికి వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. మరి దీంతో పాటు ఎప్పుడు కూడా తుఫాన్లు వచ్చినప్పుడు బోట్లు కొట్టుకుపోవటమో బోట్లు దెబ్బతింటమో జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇలాంటి జట్టి లేకపోవటం వల్ల మనం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఒక ఆశ అధ్యక్ష, ఫిషర్మెన్ కమ్యూనిటీకి మాకు జీవితాలు బాగుపడతాయి, మాకు మెరుగైన నాణ్యమైన జీవితం ఇస్తారు అని చెప్పి దానిలో భాగంగా మనం ఏదైతే క్రాప్ హాలిడే వచ్చినప్పుడు గతంలో 10,000 ఉండే కాంపన్సేషన్ 20,000 చేయటం కానీ, ఎవరన్నా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు సార్ గతంలో, దాన్ని మనం ఇంకొక 5 లక్షలు ఇన్సూరెన్స్ కూడా చేయించడం కానీ, కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక సదుపాయాలు 100% సబ్సిడీతో వాళ్ళకు బోట్లు కానీ పనిముట్లు కానీ ఇవ్వటం కానీ, ఇలాంటి ప్రోత్సాహాలు ఎన్నో ఇస్తున్నాం అధ్యక్ష. దానికి ప్రభుత్వం పట్ల వాళ్ళకి చాలా అభిమానం, గౌరవం ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చేస్తారన్న నమ్మకం కూడా ఉంది అధ్యక్ష. డిపిఆర్ అయితే రెడీ అయింది అధ్యక్ష. ఆ డిపిఆర్ని త్వరితగతిన కొద్ది పర్సూ చేస్తే పని అయిపోతుంది అనేది వాళ్ళ ఆలోచన అధ్యక్ష. ఎందుకంటే సర్వేకి వెళ్ళినప్పుడు ఫీజిబిలిటీ ఉంది అని చెప్పి ఆ సర్వే చేసిన వాళ్ళ గ్రామస్తులకు చెప్పారు అధ్యక్ష. అది జరిగి సంవత్సరం అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు అలా అడుగుతున్నారు. గత 15 రోజుల క్రితం మీరు కూడా వచ్చారు అధ్యక్ష ముత్యాలంపాలెంకి. అప్పుడు కూడా మీ దగ్గర ఆ విషయం ఎత్తుతానంటే సార్ వచ్చిన అకేషన్ వేరు, నేను తర్వాత చెప్తానని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి ఇది సాగరమాల పథకంలో తీసుకుని త్వరితగతిన ఆ డిపిఆర్ ఒకేట్టుగా చేయమని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఆ కోస్టల్ బెల్ట్ అంతా గాజువాక గంగవరం కానీ, యలమంచిలి అచ్యుతాపురం రాంబిల్లి మండలాలు కానీ, పాయకరావుపేట కానీ 1.5 లక్షల జనాభా ఉన్న మత్స్యకారులు ఉన్న జనాభా ఉన్న ప్రాంతాలు అధ్యక్ష. ఈ ప్రాంతాలని నియోజకవర్గానికి జట్టి చాదుకోవాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను.